అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలో టా గుణితం వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు డా గుణితము మిగిలిన గుణితాలు కూడా నేర్చుకుందాం. ఎలా రాయాలో చూడండి. డా తలకట్టు పెట్టాలి. డాకు దీర్ఘమిస్తే డా, డాకు గుడిస్తే డి, డాకు గుడి దీర్ఘమిస్తే డి, డాకు కొమ్మిస్తే డు, డాకు కొమ్ము దీర్ఘమిస్తే డూ, డాకు రుత్వం ఇస్తే డ్రు, డాకు రుత్తనా దీర్ఘమిస్తే డ్రూ, డాకు ఎత్వం ఇస్తే డే, డాకు ఎత్తనా దీర్ఘమిస్తే డే, డాకు ఐత్వం ఇస్తే డై, డాకు ఉత్వం ఇస్తే డో, డాకు ఉత్తనా దీర్ఘమిస్తే డో, డాకు ఔత్వం ఇస్తే డౌ, డాకు సున్నా పెడితే డమ్, డాకు 2 సున్నాలు పెడితే డాహ. ఇప్పుడు మనం తా గుణితం నేర్చుకుందాం. తా, తాకు దీర్ఘమిస్తే తా, తాకు గుడిస్తే తి, తాకు గుడి దీర్ఘమిస్తే తీ, తాకు కొమ్మిస్తే తు, తాకు కొమ్ము దీర్ఘమిస్తే తూ, తాకు రుత్వం ఇస్తే త్రు, తాకు రుత్తనా దీర్ఘమిస్తే త్రూ, తాకు ఎత్వం ఇస్తే తే, తాకు ఎత్తనా దీర్ఘమిస్తే తే, తాకు ఐత్వం ఇస్తే తై, తాకు ఉత్వం ఇస్తే తో, తాకు ఉత్తనా దీర్ఘమిస్తే తో, తాకు ఔత్వం ఇస్తే తౌ, తాకు సున్నా పెడితే తం, తాకు 2 సున్నాలు పెడితే తహ. ఇప్పుడు దా గుణితం నేర్చుకుందాం. అన్నీ ఒకేలాగే ఉంటాయి, కొంచెం తేడా ఉంటుంది అంతే. నేర్చుకుంటే వచ్చేస్తాయి ఈజీగా. దాకు దీర్ఘమిస్తే దా, దాకు గుడిస్తే ది, దాకు గుడి దీర్ఘమిస్తే దీ, దాకు కొమ్మిస్తే దు, దాకు కొమ్ము దీర్ఘమిస్తే దూ, దాకు రుత్వం ఇస్తే ద్రు, దాకు రుత్తనా దీర్ఘమిస్తే ద్రు, దాకు ఎత్వం ఇస్తే దే, దాకు ఎత్తనా దీర్ఘమిస్తే దే, దాకు ఐత్వం ఇస్తే దై, దాకు ఉత్వం ఇస్తే దో, దాకు ఉత్తనా దీర్ఘమిస్తే దో, దాకు ఔత్వం ఇస్తే దౌ, దాకు సున్నా పెడితే దం, దాకు 2 సున్నాలు పెడితే దహ. నా, నాకు దీర్ఘమిస్తే నా, నాకు గుడిస్తే నీ, నాకు గుడి దీర్ఘమిస్తే నీ, నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్ము దీర్ఘమిస్తే నూ, నాకు రుత్వం ఇస్తే నృ, నాకు రుత్తనా దీర్ఘమిస్తే నృ, నాకు ఎత్వం ఇస్తే నే, నాకు ఎత్తనా దీర్ఘమిస్తే నే, నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఉత్వం ఇస్తే నో, నాకు ఉత్తనా దీర్ఘమిస్తే నో, నాకు ఔత్వం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నం, నాకు 2 సున్నాలు పెడితే నహ. పా గుణితం నేర్చుకుందాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పా గుణితం. చూడండి. పా ఇది పొడుగ్గా ఉంటుంది. పాకు దీర్ఘమిస్తే పా, పాకు గుడిస్తే పి. టచ్ చేయొద్దు, దీనికి వా అయిపోతుంది టచ్ చేస్తే. పాకు గుడి దీర్ఘమిస్తే పీ, పాకు కొమ్మిస్తే పు, పాకు కొమ్ము దీర్ఘమిస్తే సున్నా మధ్యలో నుండి రావాలి పువ్వు, పాకు రుత్వం ఇస్తే ప్రు, పాకు రుత్తనా దీర్ఘమిస్తే ప్రు, పాకు ఎత్వం ఇస్తే పే. టచ్ చేయొద్దు. పాకు ఎత్తనా దీర్ఘమిస్తే పే, పాకు ఐత్వం ఇస్తే పై. పొడుగ్గా ఉంటుంది పాకోత్వం. పాకోత్వం ఇస్తే పో, పాకు ఉత్తనా దీర్ఘమిస్తే పో,
పాక ఔత్వం కూడా పొడుగ్గా ఉంటుంది. 4 ఉంటాయి. 1 2 3 4 పొడుగ్గా. పాక ఔత్వం ఇస్తే పౌ, పాకు 0 పెడితే పం, పాకు 2 సున్నాలు పెడితే పహ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.